ఇదే మున్నూరు కాపు సంఘము. ఇక్కడ నుంచి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి. ఇక్కడ నుంచి అది వెటర్నరీ హాస్పిటల్ పోతుంది. ఈ మూల మీద ఉంటుంది ఇది. దీనిలకు అందరూ చూడండి ఒకసారి. లొకేషన్ కూడా పంపుతాము. ఇదే మున్నూరు కాపు సంఘం. గ్రౌండ్ ఫ్లోర్ ఇది. ఇప్పుడు మనం జరపబోయే కార్యక్రమం దీంట్లోనే జరుగుతుంది. ఇదంతా ఇదేనండి మున్నూరు కాపు సంఘం మీద కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాము. అందరికీ నమస్కారం. రండి, లోపలికి రండి. లాభం కేవలం కింద లాభం లేదు. దీనికా ఇంకా సరే చైర్ తీసేసి ఆయన బ్యానర్ వేస్తే చాలు. అదే ఆ బ్లాక్ రాదు. అదే ఇక్కడ లేదని ఇట్లా వేసేది అది పెట్టి చాలు. ఇది పిల్లలు ఏం కాదు, ఇంకా మంచిగా ఉంది. ఇదే మనం స్టేజ్ అరేంజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ అందరూ వచ్చి సామాన్యంగా మాట్లాడి మంచిగా ఫ్రెండ్షిప్ పరిచయం చేసుకొని సన్మానం కూడా ఇక్కడనే చేసుకొని మంచిగా సంతోషంగా భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాం. సభ్యులందరూ దీన్ని గమనించాలి. మంచిగా అందరూ సైలెంట్గా వచ్చి సైలెంట్గా కార్యక్రమం ముగించుకోవాలని చెప్పి కోరుతున్నాము. అర్థమవుతారు ఓకేనండి. ప్లేట్ తినడానికేనా? సంతోషం. ఎందుకంటే రాగానే ప్లేట్ వచ్చిందంటే అన్నం కడుపులకు ఎంత చేసినా మనం అన్నం కోసమే వేస్తాం కాబట్టి మా ఉపాధ్యాయుల వారు ఈ ప్లేట్ ఇచ్చారు. సంతోషం. ఒకటి ఏంటంటే అన్న, ఇది అట్లే ఉండాలి. గిన్నెలో మనం మన బ్యానర్ పెడదాం, అది అట్లే ఉండాలి, ఇది ఎట్లా ఉండాలి. ఓకే, తర్వాత తీసేసుకుంటాం. సరే. దీనిలో మనకు ఒక బ్యానర్ వస్తుంది, మన బ్యానర్ వస్తుంది, ఇంకొక మైక్ వస్తుంది. పరిచయ వేదిక ముందమే ఒక గంట సేపు మనకు ఇది ఇవ్వడానికి దీని యాజమాన్యం మనకు ఒప్పుకున్నారు. దయచేసి ఏంటంటే ఇక్కడ రొడ్డులు కాకుండా ప్రశాంతంగా ఎంత తాగొచ్చినా తినొచ్చినా ఒక భయం అనేది ఉండి మనము సంఘాన్ని అభివృద్ధి చేస్తానికి మాత్రమే ఇది ఒకటి చేస్తున్నాం. పేరు ఖరాబ్ చేసే
పరిస్థితులు రానియకుండా చూసుకోవాలి ప్రతి ఒక్కరు. దయచేసి అందరికీ చెప్పే విషయం అది. అందరూ మంచి జాగ్రత్తగా ఉండి మంచి భోజనం సౌకర్యం ఉంటుంది. అన్ని మంచిగా భోజనం చేసి అందరి పరిచయం వేసుకుంటుంది. పరిచయాలు చేసుకొని ఎవరైనా మాట్లాడుకుంటే మాట్లాడి ప్రశాంతంగా ఇది కొనసాగించి ప్రశాంతంగా కథం చేయాలి. ఉంచిపోయేదాకా ప్రశాంతంగా ఉండాలి. దయచేసి ఎవరు కూడా ఏ విధమైన గడబడి పెట్టుకోవద్దు. ఇది నా కోరిక. ఇంకోటి ఏంటంటే మనం ఏం చేసినా కానీ మంచి కోసం చేస్తున్నాం. మనం అందరం కలిసి మంచి చేస్తున్నాం కాబట్టి మంచిని ఆశిద్దాం. మంచి అనేది మనకు కావాలి. మంచిని కోరుకుందాం. మరియు ఇంకోటి ఏంటంటే ఈ ఆషాఢ మహోత్సవం చేస్తున్నాం. ఇప్పటి నుంచి వ్యాపారాలు కూడా మంచిగా జరగాలని మన దేవతలకు నేను ప్రార్థన పరంగా చెప్తున్నాను. మన దేవతలు కూడా మనల్ని ఆశీర్వదించి ఇప్పటి నుంచి మంచి బేరాలు అయినట్లయితే మళ్ళీ సంవత్సరం కూడా మనం ఈ పండుగను చేసుకునేందుకు సుముఖత చూపిస్తాం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది మన దేవతకు చేసినప్పటి నుంచి మంచుకున్నదన్నా అంటే మళ్ళీ కూడా మనం ఇంతకంటే ఘనంగా ఉత్సవం చేసుకొని మనం ఏంటంటే ఆ వనదేవతలకు ప్రార్థిద్దాం. ఈ ఫంక్షన్ లొకేషన్ కూడా దాంట్లో పెడతాము, మెసేజ్ పెడతాము. అందరం తప్పకుండా రావాలి. ఈ వీడియో కూడా మనం అందరం ఒక జ్ఞాపికగా ఇది ఫ్రీగా తీసి మేము ఎడిటింగ్ చేసి ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. మన గ్రూప్లో కూడా అప్లోడ్ చేస్తాము. ఇది 20 ఏళ్ళ తర్వాత కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. డిలీట్ కాదండి, ఖచ్చితంగా ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. ఎప్పుడైనా చూసుకోవచ్చు. మనం శాతగానప్పుడు కూడా లేకపోతే మనం ఈ కార్యక్రమం చేసినాం అనేది చూసుకోవచ్చు. అది అందరూ గమనించాలి. ప్రతి ఒక్కరు హాజరయ్యి వాళ్ళ ఇమేజ్ను వాళ్ళకు చూపించుకొని వాళ్ళు ఏదైనా మాట్లాడితే కూడా వాళ్ళ అభిప్రాయం కూడా ఉంటే 20 ఏళ్ళ తర్వాత కూడా మనం ఒక జ్ఞాపకంగా దీన్ని చూసుకోవచ్చు. అందరు రావాలి. 11 నుంచి 12 ఉదయం 11 నుంచి సన్మాన కార్యక్రమం ప్రత్యేకంగా రావాలి. 1కి మా భోజనము సదుపాయం కల్పిస్తారు. 11 గంటలకు వస్తే సన్మాన కార్యక్రమం ఏదైనా మాట్లాడుంటే మంచిగా సజావుగా జరిగిపోతుంది. లేట్ అయ్యి వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి 11 గంటలకే రావాలి. 11 గంటల నుంచి 12:30 వరకు కార్యక్రమం ఉంటుంది. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవన్నీ చదువుకొని 1 గంటకి మనము అన్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాము. 3 గంటల వరకు మొత్తం క్లోజ్ అయిపోతుందండి. తొందరగా రావాలి దయచేసి. నమస్కారం. సిద్దిపేట రియల్ ఎస్టేట్ సంఘ సభ్యులు మాత్రం కంపల్సరీ అటెండ్ ఈ దావతు ముఖ్య ఉద్దేశము మా ఐక్యతను కొనసాగించడం కోసమే. మేము ఇంతగా కలిసిమెలిసి ఉంటాము అనే నిదర్శనం కోసమే ఆ విధంగా మేము దావతును స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఐక్యత మేము ఉన్నంత వరకు ఎల్లెల కొనసాగుతుందని ఆశిస్తూ మా సిద్దిపేట రియల్ ఎస్టేట్ వారు ధన్యవాదాలు తెలుపుకుంటాం. సంఘ సభ్యులే ఖచ్చితంగా మాత్రం రావాలి. మిస్ అయితే మాత్రం మీరు ఏం కోల్పోతున్నారు అనేది ఒక తర్వాత తెలుస్తుంది. రేపు ఈ యూట్యూబ్లో వచ్చినాక మీ పిల్లల తదనంతరం వాళ్ళు చూసుకొని సంతోషపడతారు. ఈ రియల్ ఎస్టేట్ ఇంత బాగుందా అని చెప్పి మిగతా రియల్టర్లు నేను ఈ సంఘంలో లేకపోతే ఎందుకుంటా పోతే అని బాధ వాళ్ళందరూ ఉండాలి. అంత ఉంటేనే మనం సక్సెస్ఫుల్ ఉంటాము. మన సంఘానికి చెడు పేరు రాకుండా అందరం మంచి పేరు తీసుకొచ్చుకొని మనం ముందుకు సాగితే మన సంఘం చాలా దినదిన అభివృద్ధి చెందాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మాత్రం సంఘ సభ్యుడై ఉండి ఎంత పని ఉన్నా ఏ పని ఉన్నా ఖచ్చితంగా అటెండ్ అయి వెళ్ళాలి అని ఒక ప్రత్యేక మనవి. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం ఆధ్వర్యంలో మనం సంవత్సరం పూర్తి చేసుకున్నాం కాబట్టి, విజయవంతంగా చేసుకున్నాం కాబట్టి మనం అందరం కలిసి, ఎందుకంటే చాలామంది సభ్యులు ఎవరికి పరిచయాలు లేవు, డబ్బులు ఇస్తూ వెళ్ళిపోతారు కాబట్టి మనం ఈ పరిచయ వేదిక పెట్టుకున్న ఉద్దేశమే అది. అందరం పరిచయం చేసుకోవాలి, ఒకరి ముఖాలు ఒకరికి తెలవాలనే ఉద్దేశంతో ఈ పరిచయ వేదిక పెట్టుకున్నాము. ఆ ఉత్తగా పెట్టుకోకుండా ఒక భోజన తాంబూలాలు అనేది మన సాంప్రదాయం కాబట్టి అందరు కలిసి భోజనాలు చేసి ఒకరికొకరు పరిచయం చేసుకొని ఈ కార్యక్రమానికి చందాలిచ్చిన వారు సంతోషంగా ఇచ్చినారు కాబట్టి ఊరికే పంపకుండా వాళ్ళకు కూడా సన్మాన కార్యక్రమం జరుపుకొని ఐకమత్యంగా అందరం కలిసిమెలిసి ఉండాలని అనే ఉద్దేశంతో ఈ సంఘం నిర్వహించబడుతుంది. ఇది అందరూ సహకరించి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇది విజయవంతం కావాలని నా అభిప్రాయం. ఇంకా మనం మాట్లాడారు, మన సంఘ సభ్యులే మాట్లాడారు. మాట్లాడి నేనే మాట్లాడలేదు, మనతో మనోలే కదా. 5,000 రూపాయలు మాట్లాడి. ఇంకా తక్కువైతుండే మన ద్వారా మాకు తెలియకపోయా. తక్కువైతే నామే కదా సంఘానికి పైసలు మిగులుతాయి. చిట్టుకడ వేసిన మాట్లాడినా, మనలతో మాట్లాడినా.
నువ్వు తక్కువ అయిపోతావు నువ్వు మీ ఆధ్వర్యం తక్కువ ఎట్లా సంఘానికి ఏమైనా హెల్ప్ జరుగుతుందేమో అని అడిగినా కల్పిస్తా గీజా అని చెప్పినంటే ఇక కల్పించవచ్చు దానికి ధన్యవాదాలు ఒకటి ఇప్పుడు నేను మీరు గిదిగా మాట్లాడారు కానీ దాని కాకుండా ఇప్పుడు మైకాలని చేపిస్తా దానికి ఒకటి ఏదైనా ఉంటే ఒక అర్ధగంట గంట సేపు అవునే రిక్వెస్ట్ చేయమంటే సంఘ సభ్యులు కాబట్టి మా సంఘ సభ్యునివే ఈ మున్నూరు కాపు సంఘ సభ్యునివే అయితే సరే మీ ప్రోద్బలం ఉంటుంది కొంచెం మాకు సహకరించి అన్ని విధాలా కొంచెం ఇంకా ఫెసిలిటీ కల్పిస్తే ఓకే సంతోషం ఇంకేందే మరి మీరు ఉన్నాక మాకేంది అవన్నీ మొత్తం కూర్చి క్లీనింగ్ చేయించి ఆ కుర్చీలు కూడా ప్రత్యేకంగా చూసిపించి పొరపాట్లు ఉంటాయి కాబట్టి జర ఇబ్బంది అవుతుంది ఖరాబ్ అయితే ఇక సంఘంలో పోయిన మీకు వాకి ఖరాబ్ అయిందని అంటారు కదా అదే తక్కువ అని చెప్పింది తక్కువ ఇదే అమౌంట్ కలిసి ఉంటాం. సంఘ సభ్యులందరూ నమస్తే. మన ఆషాఢ బోనాలు అందరికీ ఆహ్వానం. ఈ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం అంతా ఓకే ఉండి మంచిగా నడవాలని చెప్పి రియల్ ఎస్టేట్ సంఘం సిద్దిపేట. నేను దానికి గౌరవ అధ్యక్షుడు గడ్డం తిరుపతి రెడ్డి గారిని ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఆషాఢ మాసం కల్చతుట్ల వనభోజనాల సందర్భంగా మున్నూరు కాపు సంఘంలో రేపు 11 గంటల నుంచి 3 గంటల వరకు బ్రహ్మాండమైన వనభోజన కార్యక్రమం ఉన్నది. దీనికి నేను గౌరవ అధ్యక్షునిగా బాగా సంతోషపడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా వనభోజన మహోత్సవం జరగాలని ఇదే విధంగా సభ్యులందరూ పాల్గొని ప్రతి సంవత్సరం వనభోజనం విజయవంతంగా జరగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి భగవంతుని కృపా కటాక్షాలు ఉండాలని వేడుకుంటూ ఉన్నాను. మీరే మాట్లాడబడుతుంది. చెప్పాల్సిన అవసరం లేదు కానీ అన్న రాజు మా వడ్డీ పనికి మాట్లాడి అదే ఒక్కసారి సిద్దిపేట పట్టణ కేంద్రంలో శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘ సభ్యులము అందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు. సిద్దిపేట పట్టణ కేంద్రంలోని శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం సభ్యులము 250 మంది సుమారుగా ఉన్నాము. మేమందరము సంపూర్ణంగా సంవత్సరం పూర్తి చేశాము. ఆషాఢ మాసం సందర్భంగా ప్రథమ వార్షికోత్సవ వనభోజనాల కార్యక్రమము సిద్దిపేట పట్టణ కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరము కలిసికట్టుగా మంచిగా సభ్యులము విజయవంతం పూర్తి చేసుకొని ఆషాఢ మహోత్సవం సందర్భంగా వనభోజ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరము ఇలాగనే ప్రతి సంవత్సరం చేసుకుంటామని ఆశిస్తూ ఆ భగవంతుని కోరుకుంటున్నాము. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సిద్దిపేట పట్టణంలో ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా ఆషాఢ మాస వనభోజనాలు రేపు సంతోషంగా జరుపుకుంటున్నాము. ఇలాంటి వనభోజనాలు మా శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సభ్యులందరూ కలిసికట్టుగా కలిసిమెలిసి ఉంటూ ప్రతి సంవత్సరము సుఖ సంతోషాలతో ఉండాలి. ప్రతి సంవత్సరము ఇలాగే వనభోజనాలు జరుపుకోవాలి. దీనిలో ప్రతి సంవత్సరం వనభోజనాలు జరుపుకుంటూ ఆ దేవుని యొక్క కృప ఆ దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. రియల్ ఎస్టేట్ సంఘం సభ్యులకు అందరికీ నమస్కారం. రేపు వనభోజనాలు జరుగుతున్నాయి. అందరూ సంతోషంగా చేసుకోవాలి. అందరూ మంచి కలిసి రావాలి. అందరూ రావాలి. అంతే. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం సభ్యులం అందరం కలిసి మన ఆషాఢం మనకు మంచి వనభోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మున్నూరు సంఘంలో మరి అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.